Hello children. Today we will discuss about the sun and shadows, other part of the lesson. అదేంటి డైరెక్షన్స్ ఆఫ్ షాడోస్. మనం లైట్ క్యాస్ట్ షాడోస్ చూసాం కదా. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ షాడోస్ అంటే లైట్ ఎలా పడుతుంది, ఎక్కడ నుంచి ఎలా పడుతుంది అనేది చూసాం నిన్న. ఇప్పుడు ఏంటి డైరెక్షన్ ఆఫ్ షాడోస్, ఏ డైరెక్షన్లో ఉంటే ఎలా షాడో పడుతుంది అనేది చూద్దాం. వెన్ ద లైట్ ఈస్ షోన్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బోర్డ్. ఒక బోర్డు పెడితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ బోర్డుకి లైట్ పెడితే ఎక్కడ పడుతుంది? ది షాడో ఆఫ్ ద బోర్డ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద రైట్ సైడ్. ఎక్కడ పడుతుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్లో బోర్డుని పెట్టాలి. ఇక్కడ చూడండి ఇది అలాగే ఉంది. లెఫ్ట్ సైడ్లో బోర్డు పెట్టి రైట్ సైడ్ నుంచి మనము లైటింగ్ తీస్తే ఏమవుతుంది, అది ఎక్కడ పడుతుంది అని షాడో? రైట్ సైడ్లో మనకి షాడో అనేది పడుతుంది. నెక్స్ట్ వెన్ ద లైట్ ఈజ్ షోన్ ఫ్రమ్ రైట్ సైడ్, రైట్ సైడ్ నుంచి మనం లైట్ని పెట్టినప్పుడు, ఇక్కడ రైట్ సైడ్ ఇదేమో లెఫ్ట్ సైడ్ నుంచి లైట్ పెట్టినప్పుడు ఇలా ఉంటుంది. రైట్ సైడ్ నుంచి లైట్ పెట్టినప్పుడు ఎక్కడ పడుతుంది? లెఫ్ట్ సైడ్లో మనకి షాడో అనేది పడుతుంది. ఇది రైట్ సైడ్ నుంచి లైట్, ఇది బోర్డు, దీనికి షాడో. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఇది రైట్ సైడ్ నుంచి లైట్, ఇది బోర్డు, ఇది షాడో. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి లైట్, ఇది బోర్డు, ఇది షాడో. సో ఇలా పడుతుంది. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ షాడోస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ డైరెక్షన్ దట్ ఈస్ ఆపోజిట్ టు ద సోర్స్ ఆఫ్ అ లైట్. ఏంటి ఎవిడెన్స్ ఏంటి? సోర్స్ ఆఫ్ అ లైట్ అంటే మనం లైట్ వేస్తున్నాం కదా, ఆ లైట్ ఆపోజిట్గా పడేదాన్ని ఏమంటాము? షాడో అంటారు. ఎవిడెన్స్ అనమాట. we cannot see our shadows in the dark. మనం షాడోస్ అనేది మనం ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లో షాడో అనేది రాదు. ఎప్పుడు ఒకే కలర్లో షాడో అనేది ఫామ్ అవుతుంది, అది డార్క్ కలర్లోనే ఫామ్ అవుతుంది. దట్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. సో ఇది షాడోస్ లైట్ లేనప్పుడు షాడోస్ ఫామ్ అవ్వవు. ఓన్లీ లైట్ ఉన్నప్పుడు మాత్రమే షాడో అంటే నీడ అనేది ఫామ్ అవుతుంది. చూడండి షాడో ఆన్ ద రైట్ సైడ్, షాడో మనకు రైట్ సైడ్లో పడుతుంది. ఇక్కడ షాడో ఆన్ ద లెఫ్ట్ సైడ్లో ఇక్కడ షాడో అనేది పడుతుంది. దిస్ ద ఫిగర్స్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ షాడోస్. Shadows keep changing. In the morning, the shadow of a boy will look longer. ఇక్కడ చూడండి మార్నింగ్ టైంలో మనము ఇక్కడ షాడో అబ్బాయి పైన పడ్డప్పుడు ఏమవుతుంది? చాలా పొడవుగా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పొడవుగా కనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ద రైజింగ్ సన్ ఇస్ ఎట్ లోవర్ లెవెల్ ఇన్ ద స్కై. సో రైజింగ్ సన్ మనకి స్కైకి కింద బిలోగా ఉంటుంది, పైన ఉంటుంది కదా. మనకి ఎప్పుడైనా మనకి కింద నుంచి వస్తున్నట్టుగానే కనిపిస్తుంది, స్కై కింద నుంచి వస్తుంది కానీ కనిపిస్తుంది కదా సన్ మార్నింగ్ టైంలో. అందుకే ఏమవుతుంది? షాడో పెద్దగా కనిపిస్తుంది. ఎట్ నోన్ ద షాడో ఆఫ్ ద బాయ్ విల్ లుక్ షార్ట్. ఇక్కడ చూడండి 12 o'clockకి ఇక్కడ సన్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి షాడో పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి మనకి షాడో అనేది చిన్నగా కనిపిస్తుంది. దిస్ బికాస్ సన్ ఈస్ ఓవర్ అవర్ హెడ్స్, మన హెడ్ పైన ఉంది కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. ఇన్ ద ఈవినింగ్ the shadow of a boy will increase in terms of length because the setting sun is seen at lower level in the sky. ఏమవుతుంది? ఈవినింగ్ టైంలో ఏమవుతుంది? ది షాడో అంటే బాయ్ యొక్క షాడో డిపెండ్స్ అపాన్ సన్ ఎక్కడ, దాన్ని బట్టి షాడో లెంత్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఏంటి? ఎందుకంటే షాడో మళ్ళీ సన్ అనేది లోవర్ లెవెల్కి వచ్చేస్తాడు. అంటే మార్నింగ్ లెవెల్ ఎలా ఉంటాడు, ఈవినింగ్ లెవెల్లో కూడా అలాగే ఉంటాడు కాబట్టి. సో ఇక్కడ ఈవినింగ్ చూడండి, ఈవినింగ్ టైంలో ఈ టైంలో ఇలా షాడోస్ అనేవి డిఫరెంట్గా అంటే డైరెక్షన్ని బట్టి మార్నింగ్ ఇన్ ద ఈవినింగ్ అని దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ది సన్ ఈస్ ద మచ్ బిగ్గర్ దెన్ ద ఎర్త్. సన్ అనేది ఎర్త్ కన్నా చాలా చాలా పెద్దది. ది సన్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టంలో సన్ అనేది ఇప్పుడు మధ్యలో ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ అవర్ లెసన్, ది సన్ అండ్ ద షాడోస్. టుమారో we will learn about the objective of this lesson. So let's note down your homework, children. First word aid లో ఎన్ని ఉన్నాయి? 4 మీనింగ్స్ ఉన్నాయి కదా. మీనింగ్స్ ఏం చేయాలి? మీరు హోంవర్క్ బుక్లో 2 times రాసి నేర్చుకోవాలి. దిస్ ఇస్ అబౌట్ యువర్ homework. Thank you, children.